దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు చాలామంది అనేక రకాలైనటువంటి ప్రేమలను వెతుక్కుంటూ పరుగులు తీస్తున్నారు. అనేక రకాలైనటువంటి సంతృప్తిని కొరకు, అనేక రకాలైనటువంటి ఆనందాల కొరకు మనుషులు చాలా ప్రయాసపడతా ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ఈ భూమి మీద నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి ఆ సమాధానం అనేది మనకెక్కడ దొరకదని దేవుని వాక్యం మనతో తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య కలువరి శిలువలో చిందించిన ఆ రుధిరం చేత మనం అందరం కూడా కడగబడి ఆయనను ప్రేమిస్తూ, ఆయన ప్రేమను మన హృదయాల నిండా నింపుకుంటూ మనం మన యొక్క ఆత్మీయ యాత్రని కొనసాగించవలసినటువంటి అవసరం ఉందని ఈ రాత్రి మనతో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తూ పరుగులు తీస్తూ ప్రయాసపడుతూ ఉన్న ఓ సమస్తమైనటువంటి ప్రజలారా, మీరు ప్రేమిస్తున్నవి మిమ్మల్ని విడిచిపెడతాయి. మిమ్మల్ని ప్రేమిస్తున్నాయి అనుకుంటున్నవి మిమ్మల్ని మింగివేస్తాయి. కానీ మిమ్మల్ని ప్రేమించటానికే తన తాను అర్పించుకున్నటువంటి యేసు ప్రేమ ఇంకా కలువరి శిలువలో అలాగే నిలిచి ఉంది. ఆయన రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన ప్రేమ ఇంకా నిన్ను నన్ను పిలుస్తుంది అని మనందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చెప్పడానికి ఈ రాత్రి కూడికలను పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 11:28 మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,